హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుష్మాధవ్ యూట్యూబ్ ఛానల్. సండే పండగ ఉంది కదా, మా బాబుకి డ్రెస్ తీసుకుందామని చెప్పి షాపింగ్కి వెళ్ళాము. వెస్ట్రన్ కాకుండా ట్రెడిషనల్ వేర్లో తీసుకున్నాం. బోనాలు అంటేనే ట్రెడిషనల్ కదా, ట్రెడిషనల్ వేర్లో తీసుకున్నాము. ఇంకా డీమార్ట్కి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఫుల్ రష్ ఉంది. ఎప్పుడు చూడు అలాగే ఉంటుంది. అక్కడ వాళ్ళని చూస్తే ఏం తీసుకోవాలన్నది కూడా మర్చిపోతాం, అంత ఉంటుంది. బిల్ కౌంటర్ దగ్గర అయితే ఇంకా పిచ్చెక్కుతుంది. ఇక్కడ అయితే డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇంకా వాడు ఫుల్ ఎంజాయ్, ఏది కావాలంటే తీసుకోవచ్చు అన్నట్టుగా వాడు తీసుకొని బాస్కెట్లో వేసుకుంటూ ఉంటాడు. నేను ప్రతిసారి డిమార్ట్కి వచ్చిన ఈ మ్యాంగో ఫ్రూట్ యోగర్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఉంది, మ్యాంగో ఉంది, బ్లూబెర్రీ ఒకటి ఉంది. నాకేమో మ్యాంగో చాలా ఇష్టం. ఎప్పుడు ఇది కంపల్సరీ తీసుకుంటాను వచ్చిన ప్రతిసారి. ఇంకా ఇది కాయిన్ పరోటా అంట, ట్రై చేసి చూద్దాం ఎట్లా ఉంటుందని తీసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవేంటి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సండే బోనాలు ఫెస్టివల్ ఉంది కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా అవుతుంది ఫెస్టివల్. మా సైడ్ ఎల్లమ్మ కళ్యాణం చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. పండగకి అంత ఏమనిపించదు నాకు హడావిడి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రతిసారి వెళ్తాను. కొంతమంది బోనాలు చేస్తారు, కొంతమంది చేయరు. మాకు కూడా అట్లాంటిది ఏం లేదు బోనం చేయడము. అమ్మ వాళ్ళు కూడా నైవేద్యం తీసుకొని గుడికి వెళ్తారు. గుడి బియ్యం పోస్తుంది అమ్మవారికి. చాలా బాగా చేస్తారు జాతర. ఇంకా మార్నింగే బయలుదేరాము. ఒక 7:30, 8 ఏమో అవుతుంది. ట్రాఫిక్ ఏం లేదు, ఇంకా చల్లగా ఉంది వెదర్. వెళ్ళగానే అమ్మ చాయ్ పెట్టింది. చాయ్ తాగేసి కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంక ఇక్కడ నుంచి అమ్మ చేసిన రెసిపీస్, ఇంకా పండగకి ఏమేమి స్పెషల్ చేసిందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అమ్మ వాళ్ళ బాల్కనీలోకి రోజు రామచిలుక వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ రోజు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్ళు తినడానికి ఇంకేదో ఒకటి పెడతారు, జామకాయ, ఇంకా అది పెడితే తింటుంది. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఇదండి చిన్న మినీ బ్లాగ్.